ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ఏప్రిల్ 30, 2020వ సంవత్సరంలో ప్రారంభించిన మన ఛానల్ మొన్న ఏప్రిల్ 20, 2024 నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ టీం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. సో వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి అంటే, ఇక మీద నుంచి ఈ ఛానల్కి వచ్చేటటువంటి ఆదాయంలో సగం సబ్స్క్రైబర్లకు, సగం నాకు. సో అది ఎలా, ఏం కథ అనే డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పటి వరకు ఇది చీరల పుట్టినిల్లైన సూరత్ మహానగరం నుంచి మనం వీడియోలు ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ఎంతోమంది కస్టమర్లతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కొత్తగా బిజినెస్ పెట్టాలని చెప్పేసి ఆ ఆలోచన ఉన్నప్పటికీ కూడా సూరత్ మహానగరంలో కొనుక్కోవడానికి కొంచెం వెనుకంజ వేస్తూ ఉన్నటువంటి వేళ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసి బిజినెస్ ప్రారంభింపజేయాలన్న ఒక పవిత్రమైన ఉద్దేశంతో సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ఇక మీదట ఎక్కడికక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లా నుంచి హోల్సేల్ షాపులను పరిచయం చేయబోతూ ఉంది. సో పరిచయం చేయాలి అంటే నేనైతే ఉద్యోగరీత్యా నాకు సెలవులు దొరకడం కష్టం. నేను 2 తెలుగు రాష్ట్రాలు విజిట్ చేయడం కష్టం. సో ఎవరికైనా మీలో ఆసక్తి ఉండి యూట్యూబర్ కావాలనుకున్నాను, ఇన్ఫ్లుయెన్స్ కావాలనుకున్నాను, యాంకర్ కావాలనుకున్నాను, ఈ రంగం పైన మీకు ఆసక్తి ఉంటే మీరు లోకల్ మార్కెట్లలో నుంచి వీడియోలు తీసి మన ఛానల్కి పంపండి, నేను అప్లోడ్ చేస్తాను. సో తీసి పంపడానికి ప్రమోషన్ ఛార్జెస్ తీసుకోండి, ఎవరిని అడిగినా ఇస్తారు. వాళ్ళకు కూడా తెలుసు, అంగడి వాళ్ళకు కూడా తెలుసు పలానా యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి మీరు ప్రమోషన్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు అని. సో ప్రమోషన్ ఛార్జెస్ అనేది మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా మాట్లాడుకోండి. 500 ఇస్తే 250 ఛానల్కి ఇవ్వండి, 250 మీరు తీసుకోండి. 1000 రూపాయలు ఇస్తే 500 ఛానల్కి ఇవ్వండి, 500 మీరు తీసుకోండి. 2000 ఇస్తే 1000 రూపాయలు మీరు తీసుకోండి, 1000 రూపాయలకు ఛానల్కు ఇవ్వండి. సో ఈ నూతన ప్రయోగానికి అనేది శ్రీకారం చుట్టినాం. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీడియో మీద ఉండే నెంబర్ నాదే. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేటటువంటి డౌట్ ఏంటి అంటే, మా ఊర్లో, మా జిల్లాలో మస్తు హోల్సేల్ షాపులు ఉన్నాయి, కానీ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏం లేదమ్మా, సింపుల్. మీది అనంతపురం అయిందనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి అనంతపురం హోల్సేల్ శారీస్ అని కొట్టండి. గుంటూరు అనుకోండి, గుంటూరు హోల్సేల్ శారీస్ అని కొట్టండి. హైదరాబాద్ అయిందనుకోండి, హైదరాబాద్ హోల్సేల్ శారీస్ అని కొట్టేసేయండి. సో అప్పుడు యూట్యూబ్ పర్టికులర్గా ఆయా ఊర్లకు సంబంధించిన వీడియోస్ చూపిస్తుంది. సో అలా చూపించిన వీడియోస్ ఉన్నటువంటి వ్యాపారస్తులకు పబ్లిసిటీ ద్వారా అమ్ముకోవాలన్న తాపత్రయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మాట్లాడండి, వీడియో తీయండి. ఓకే. సో మరి ఈ వీడియో ఎలా తీయాలి వీడియో ఎలా తీయాలి అంటే, మీ ఫేస్ కూడా కనపడాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళ పక్కన కూర్చొని చేయాల్సినటువంటి పని లేదు. ఎదురుగా మాట్లాడేటటువంటి వ్యక్తి తెలుగు వ్యక్తినే. సో కాబట్టి మీరు కూర్చోవలసిన పని లేదు వీడియోలో ఆయన పక్కన. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్, దానికోసం మీరు కెమెరా కొనుక్కోండి, మైక్ కొనుక్కోండి, ఇంకోటి కొనుక్కోండి అని చెప్పేసి నేను చెప్పను. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని షాప్కి వెళ్ళి స్టార్ట్ చేసేసేయండి. అన్న నమస్తే, మీ పేరేమి, మీ షాప్ పేరేమి, మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఇక చూపించండి అన్న కలెక్షన్స్. అయిపోయి ఆయనే చూపిస్తాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా, మినిమం ఆర్డర్ ఎంత, ఇంకా ఇవన్నీ క్వశ్చన్స్ మీకు కూడా తెలిసినట్టువే కదా. అలా క్వశ్చన్ వేస్తూ వీడియోని ముగించండి. మినిమం డ్యూరేషన్, మీ మ్యాక్సిమం డ్యూరేషన్ 10 నుంచి 12 నిమిషాల మధ్యలో ముగించేసేయండి. సో స్టార్టింగ్ ఎండింగ్ నేను చెప్పేస్తాను, మీరు నాకు అది పంపించేస్తే. సో ఈరోజు పలానా ఊర్లో పలానా ఊరి నుంచి మనం వీడియో తీస్తున్నాము అని చెప్పేసి ఈ రకంగా చేయడం వల్ల ప్రయోజనం ఏమి అని చెప్పేసి అంటే, మీకు ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ అన్లిమిటెడ్ సంపాదించుకున్నోనికి సంపాదించుకున్నంత. ఈరోజు మీరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ని చూస్తూ ఉంటారు,
MBAలు చదివి ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళడం లేదా ఆసుపత్రులకు వెళ్ళడం, అక్కడ ఉన్న డాక్టర్లను అప్రోచ్ అవ్వడం, వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ ఇవ్వడం, అంటే లైక్ ఇదొక మార్కెటింగ్ మాదిరిగా అనమాట. కాకపోతే ఇక్కడ మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే మనం షాప్కి వెళ్ళే రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. షాప్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇంటి నుంచే ఫోన్ చేసి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఫోన్ చేస్తూ ఉన్నాం, మీ షాప్ మా ఛానల్లో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారా, వ్యాపారం మీదైతే ప్రచారం మాదే అని చెప్పేసేయండి. ఓకేనా. నాదే సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ అనేది కూడా చెప్పేసేయండి. జాతికి అంకితం ఇచ్చేస్తున్నా, ఇక మీద ఈ ఛానల్ నాది కాదు మీకే ఇచ్చేస్తా ఉన్నాం, మాదే ఈ ఛానల్ అని చెప్పేసానండి. కాకపోతే కేర్ఫుల్, ప్రతి పేదోడికి పట్టెడన్నం అందించాలి. సో వాళ్ళకు మనం ఆసరా ఇవ్వాలి, చేయుత ఇవ్వాలి అన్న పవిత్ర ఉద్దేశంతో వీడియో చేసేటప్పుడు కొంచెం జెన్యూన్ పర్సన్స్ వీడియోస్ చేయండి. ఓకే. ఇది మీరే చేయాల్సిన, అక్క చెల్లెమ్మలు మీరే చేయాల్సిన అవసరం లేదు, మీ పిల్లలతో చేయించవచ్చు. అన్నతమ్ములు మీరు కూడా చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో మీ టైంను వృధా చేయడం ఎందుకు, ఈ పని చేయండి. దీనివల్ల మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు, పరులకు మనం సేవ చేసినట్టు అవుతుంది. ఒక స్మార్ట్ ఫోన్ నుండి తీసుకెళ్ళి వీడియోస్ అనేది చేయండి. ఇక రెండవ కీలక నిర్ణయం, ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ తీసుకున్న నిర్ణయం, మన ఛానల్కు ఉండేటటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు ఇంటి పట్టున బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, మీకు ఏదైనా బిజినెస్ ఉంటే అది కూడా తక్కువ ఛార్జెస్ తోటి మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేస్తూ ఉన్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. మరి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కదన్నా, ఎలా వాటిని పంపించేయడం అని చెప్పేసి అంటే, ఆన్లైన్ ఆర్డర్ వస్తే తీసుకొని పంపించడానికి బ్రహ్మ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్డర్ వచ్చిందా సీదా పోస్ట్ ఆఫీస్లో తీసుకెళ్ళి వేసేది. ఓకే. పోస్ట్ ఆఫీస్ నుంచి పార్సల్ డెలివరీ చేసేసేయండి. మొదట ఈ అడుగుకు మీరు ప్రయత్నం వేసినారు అంటే తర్వాత కాలంలో అనుభవం కొద్దీ ఎక్కడ మనం ట్రాన్స్పోర్ట్ వేయాలి, మనకి ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి అనేవి అన్నీ తెలుస్తాయి. ముందు అడుగైతే వేయాలి. ఇవి 2 కీలక నిర్ణయాలను సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా తీసుకుంది. సో ఇదే విధంగా మీ ఆశీర్వాదాలు, మీ అభిమానాలు నా పైన ఉంచాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ ఉన్నాను. నేను నమ్ముకున్నది ఒకటి, దేవుణ్ణి నమ్ముకున్నా, 2 ప్రజలను నమ్ముకున్నా. సో మీ ధైర్యం, మీరిచ్చే సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ ఇక ముందు కూడా నడుస్తుందని కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి మన ఛానల్ యొక్క 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సూరత్ నాగు, సూరత్ మహానగరం నుంచి అందరికీ ధన్యవాదాలు.